అరకపూడి గాంధీ ఎందుకు పార్టీ మారారో చెప్పాలన్నారు కేటీఆర్. పీఏసీ చైర్మన్ పదవి కోసం పార్టీ మారలేదంటున్నారని ఫైర్ అయ్యారు. అయితే బీఆర్ఎస్ సభ్యుల సంఖ్య ఎంతో స్పీకర్ సభలో చెప్పారని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నేను అడుగుతున్న గాంధీని, నువ్వే కదా కాంగ్రెస్లో పోయినావు. 9,500 కోట్ల అభివృద్ధి మరి 9.5 ఏళ్లలో జరిగితే అంతకంటే ఒక రూపాయి ఎక్కువనే కావాలి కదా. మరి అభివృద్ధి నువ్వు నీ లెక్క ప్రకారం చేస్తావా? చేసి చూపెడతావా? ఎందుకు చేరినావు అసలు కాంగ్రెస్లో? చేరినవెందుకు? మళ్ళీ దిక్కుమాలిన పీఏసీ చైర్మన్ పదవి కోసం ఏదో మళ్ళేదో దానికోసం ఇంత దిగజారిపోయి నేను ఎక్కడా మారలేదు, నేనేమి కాలేదు, నేను అదే పార్టీలో ఉన్నా మాట్లాడడానికి కనీసం సిగ్గని ఉండాలా? శాసనసభ సమావేశాలు జరిగాయి. శాసనసభ సమావేశాల్లో గౌరవ సభాపతి గారు సమావేశాలు జరిగేటప్పుడే స్పష్టంగా ఏ పార్టీ సభ్యుల సంఖ్య ఎంత అనేది సభ ద్వారా అనౌన్స్ చేస్తారు. మీరందరూ విన్నారు, వాళ్ళు కూడా విన్నారు. సో ఆ సంఖ్య ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అనేది సభాపతి గారు స్పష్టంగా అనౌన్స్ చేశారు. వాళ్ళు కూడా విని చాలా సంతోషపడి పక్కన కూర్చున్నారు. ఇవాళ మా పార్టీ కాదని అంటే ఎట్లా వాళ్ళు